హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? క్విక్ అండ్ ఈజీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇదిగోండి, కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక బీన్స్ వేసుకోవాలి. బీన్స్ కాస్త వేగనిచ్చి క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, మష్రూమ్స్ హై ఫ్లేమ్లోనే మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని, ఇదిగోండి రైస్ వేస్తున్నాను. వేడి రైస్ వేసే కంటే చల్లార్చుకున్న రైస్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకుని 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసి ఒకసారి టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకోవాలి. ఇది మార్కెట్లో దొరుకుతుందండి. బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే కంటే ఇలా ఇంట్లోనే చక్కగా ఈజీగా చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.